ఇన్స్పైరింగ్ జీరో టు హీరో అంటాం కదా, అలా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ తాను మాత్రమే ఎదగడం కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి పనిని కల్పించి వాళ్ళు కూడా ఎదిగేలా చేసేటువంటి గొప్ప మనసున్న మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో కా ప్రొడక్షన్స్ ద్వారా ఈ తిమ్మరాజుపల్లి టీవీని మనకు అందించబోతున్నటువంటి మా యంగ్ ప్రొడ్యూసర్, మా హీరో కిరణ్ అబ్బవరం గారు ఈస్ హియర్. అండ్ మీరు ఇలా వచ్చారు కానీ ఒకటి మాత్రం తక్కువైంది. సో ఆ ఒకటి మేము సిద్ధం చేసాం. ఆ గొడ్డలు తెచ్చండి అమ్మ. సో చెన్నకేశ్వర రెడ్డికి గొడ్డలు ఒక్క స్టిల్ ఇలా పట్టుకోండి, ఒక్క ఫోటో కోసం. అది రెడీ, ఒక్క ఫోటో తీయండి అమ్మా. ఒక డైలాగ్ కూడా చెప్తే ఓకే. ఎస్ అండ్ ఇప్పుడు మా కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా మన విక్టరీ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు, ట్రైలర్ చాలా బాగా నచ్చిందని చెప్పి మీరు సపోర్ట్ చేసి ట్రైలర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉన్నాం మా టీం అందరూ మీరు ట్రైలర్ లాంచ్ చేయడం అన్నది. ఎందుకంటే ఐ నో మీ సినిమా అంతా ఇంటిల్లపాది ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళిపోతారు. తిమ్మరాజుపల్లి సినిమా అంటేనే ఫ్యామిలీ సినిమా. మీరు ఫ్యామిలీ అందరికీ చాలా దగ్గరైన హీరో. మీ సినిమా అంటే చిన్నప్పుడు మేమందరం ఇల్లు ఒక్క టికెట్ కాదు, ఇల్లు మొత్తం తెగిపోయేది వెంకటేష్ గారి సినిమా అంటే. అలా అందుకే ఈ ట్రైలర్ తిమ్మరాజుపల్లి అనే సినిమా ఖచ్చితంగా ఇంటిల్లపాది చూడాలని చెప్పి మీతో లాంచ్ చేయించాలనుకున్నాం. మీరు దానికి ఒప్పుకొని ట్రైలర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. అలాగే ముఖ్యంగా మా చైల్డ్హుడ్ని మేము చిన్నప్పుడు టీవీ కొన్న తర్వాత ఊర్లలో ఆడుకుంటూ టీవీలోకి వెళ్ళిపోయి టీవీలో చూసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన ప్రతి ఒక్క హీరోకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎందుకు మేము అందరం ఈ గెటప్లో వచ్చామంటే మళ్ళీ ఒక్కసారి ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుందాం. 1996, 1997, ఎర్లీ 2000 ఆ టైంలో టీవీ ఉన్నప్పుడు అసలు మాకెంత ఎగ్జైటింగ్గా ఉండేది. టీవీలో సినిమా వస్తుందంటే కానీ, లేకపోతే వీసీడీ ప్లేయర్లో క్యాసెట్ వేసుకొని సినిమా చూడడం అని అంత ఎగ్జైట్ అయిపోవాళ్ళం. ఈ ఈవెంట్కి మళ్ళీ ఒక్కసారి మా చైల్డ్హుడ్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసేలా చేసినాం. ఆ హీరోలు అందరి గెటప్లో రావాలనుకున్నాం, కొంతమంది మిస్ అయిపోయి ఉంటాయి, సారీ. బట్ థ్యాంక్స్ టు ఆల్ ద హీరోస్, ఆల్ ద వింటేజ్ హీరోస్, థ్యాంక్ యూ సో మచ్. తిమ్మరాజుపల్లి టీవీ అందరూ చాలా కొత్త వాళ్ళండి. మోస్ట్లీ అందరూ ఊరి నుంచి వచ్చారు, కళలతో వచ్చారు. ఖచ్చితంగా ఒక 2 years నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నారు. కిరణ్ ఏదో చేస్తాడు, సినిమా ప్రొడ్యూస్ చేశాడు, కిరణ్ సినిమాని ఏదో విధంగా తీసుకెళ్తాడు అని చెప్పి వాళ్ళందరూ హోప్స్ పెట్టుకొని ఉన్నారనమాట. అందుకే నాకు వీలైనంత తిమ్మరాజుపల్లి టీవీ సినిమాని చిన్న సినిమాలో చూడకున్నా ఖచ్చితంగా వీళ్ళందరి కళ రేపు రిలీజ్ అయిన తర్వాత ఒపీనియన్ అన్నది మీది, కానీ రిలీజ్ అయ్యేంత వరకు, థియేటర్కి వచ్చేంత వరకు నా సినిమా కన్నా నా సినిమా అలానే అంత వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాను. బికాజ్ వీళ్ళందరూ 2 years నుంచి చూస్తున్నాను. ఎవ్రీ వన్, చిన్న లేదు పెద్ద లేదు, ఇక్కడ 60 years ఆర్టిస్టుల దగ్గర నుంచి 25 years ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటే ఇందాక సార్ అన్నట్టు 25 ఏళ్ళ కళ వాళ్ళది, కొంతమంది 10 ఏళ్ళ కళ, కొంతమంది 6 ఏళ్ళ కథ. కానీ వాళ్ళ స్టోరీస్ మాత్రం వింటే ఒక్కొక్కరివి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అందుకే వాళ్ళందరికీ నాకు వీలైనంత బొమ్మ April 17th థియేటర్లో పడేంత వరకు నాకు వీలైనంత కష్టపడతాను. నాకు వీలైనంత ఈ సినిమాని మీకు చేరజేసేలా చేస్తాను. మిమ్మల్ని నేను ఎప్పుడు ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. మీ డబ్బులు, మీ టికెట్, మీ మనీ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఏదో కొత్త వాళ్ళు చేశారు, నేను ప్రొడ్యూస్ చేశాను, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూసేయండి అని చెప్పి నేను అడగను. ఈ అందరి కొత్త వాళ్ళ కోసం ఒక్క 10 to 15 minutes టైం స్పెండ్ చేసి ఒక్కసారి ఆ ట్రైలర్, ఆ పాటలు, ఆ కంటెంట్ చూడండి. అది మీకు నచ్చినట్టయితే అరే ఏదో ప్రయత్నం బాగుంది, కష్టపడినట్టున్నారు, బాగానే ఉంది అని అనుకుంటేనే మీరు థియేటర్కి రండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ట్రైలర్ కానీ పాటలు కానీ. ఈ సినిమా చూడడానికి 3 reasons చెప్తానండి నేను. ఫస్ట్ రీజన్, టెక్నికల్ బ్రిలియన్స్.
నేను రాజావారి రాణి గారు నా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు వెతుక్కునే వాళ్ళం అనమాట. ఇలా కొత్త సినిమా ఎవరైనా లో బడ్జెట్లో సినిమా చేస్తే అరే ఎలా అచీవ్ చేశారా, ఎలా రా, ఈ సౌండ్ ఎలా ఉంది, ఈ విజువల్ ఎలా ఉంది అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్గా మేము చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఈ సినిమా మళ్ళీ నేను చెప్తున్నాను యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి, మళ్ళీ తిమ్మరాజుపల్లి సినిమా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద టెక్నికల్ బ్రిలియన్ సినిమా. రేపు మీరు థియేటర్లో చూసినప్పుడు అరే ఒక చిన్న సినిమా, ఇంత లో బడ్జెట్ సినిమా ఇంతలా అచీవ్ చేయొచ్చా. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ ద సెకండ్ పాయింట్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, గ్రేట్ పర్ఫార్మెన్సెస్. తిమ్మరాజుపల్లి సినిమా టీవీలో మీరు 2 గంటల పాటు ఏంట్రా ఇంత బాగా యాక్ట్ చేశారేంటి వీళ్ళు అసలు మనం ఊర్లోకి తీసుకెళ్ళిపోయారేంటి, ఎవరే కానీ అక్కడ ఒక్క మహా అయితే ఇప్పుడు నేను ఉన్నానండి, దొరికిపోతాం ఎక్కడో ఒక చోట 2 చోట్ల, లేకపోతే ఓకే ఎంత ప్రయత్నించినా ఎక్కడో చోట దొరుకుతూ ఉంటాం. నాకు తెలిసి 90% ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ 90% ఆఫ్ ద సినిమాలో మీకు ఎక్కడే కానీ వాళ్ళు దొరకరు. అందరూ అంత బాగా యాక్ట్ చేశారు. అందుకే చెప్తున్నాను తిమ్మరాజుపల్లె టీవీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. ఫర్ దట్ యూ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ద థర్డ్ పాయింట్, వేసవి సెలవులు వచ్చాయి, వేసవికాలం. ఖచ్చితంగా చిన్నప్పుడు అంటే చాలామందికి అమ్మమ్మ గారు ఊరికి వెళ్తాం, లేకపోతే నానమ్మ గారు ఊరికి వెళ్తాం. మనందరం సరదాగా వెళ్ళి అరే సమ్మర్ హాలిడేస్లో పల్లికి వెళ్ళేసి వద్దాం అన్నాం. నాకు తెలిసి ఇప్పుడు అందరం బిజీ లైఫ్లో ఉన్నాం, చాలామంది సిటీలోనే స్ట్రక్ అయిపోతున్నాం. యూఎస్లో చాలామంది ఉన్నారు, లేకపోతే కొంతమంది ఎక్కడెక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నాం. ఐ ప్రామిస్ యూ, మీరు ఈ సమ్మర్కి మా పల్లికి వెకేషన్కి వెళ్ళండి, తిమ్మరాజుపల్లికి. మీకు మళ్ళీ మీ ఊరు గుర్తొస్తుంది, చిన్నపాటి నోస్టాలజిక్ మెమరీస్ గుర్తొస్తాయి. అది ఐ గ్యారంటీ. సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్ అండి. సమ్మర్లో చిన్న వెకేషన్ కోసం మా తిమ్మరాజుపల్లి టీవీకి వెళ్ళండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ముఖ్యంగా ఈ సినిమా 50 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి చాలా 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 బాగా నచ్చుతుందండి, నా ఒపీనియన్. ఎందుకంటే ఒక ఊర్లో మొట్టమొదటి టీవీ కొనమన్నది ఎంత కష్టం. అరే ఆ టీవీ కొన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదు ఒక టీవీలో ఒక బొమ్మ చూడాలంటే వాళ్ళు ఎంతపాటి కష్టం ఉంటుంది వాళ్ళకి. ఒక్కోసారి వాళ్ళ ఊర్లో టీవీనే ఉండేది కాదు, పక్క ఊరికి నడుచుకొని వెళ్ళి చూసేవాళ్ళు. సో 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి చాలా 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 బాగా నచ్చుతుంది తిమ్మరాజుపల్లి. 30 to 50 వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో టీవీ కొని, ఫస్ట్ టీవీ కొని వాళ్ళ మెమరీస్ని వాళ్ళు ఖచ్చితంగా చూసింటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ లేటెస్ట్ జనరేషన్ అనుకోండి, లేకపోతే 20 to 30 వాళ్ళందరికీ ఏంటంటే మేబీ నాకు తెలీదు ఎంతమందికి మీకు ఒక టీవీ అంటే ఒక కోర్ ఎమోషన్. మీకు మేబీ అది చిన్నదిగా అనిపించచ్చేమో, అదే ఉంది టీవీ మేము ఈజీగా 30,000 పెడితే వచ్చేస్తుంది, 20,000 పెడితే వచ్చేస్తుంది, లేకపోతే ఎక్కడికైనా పెద్ద వస్తువులు కొన్నప్పుడు ఆఫర్ కింద ఇచ్చేస్తున్నారు టీవీ, దాంట్లో ఏముంది అంత పెద్ద ఎమోషన్ అని. సో టాక్ టు యువర్ పేరెంట్స్, ఒకసారి పెద్దవాళ్ళని అడగండి. ఈ తిమ్మరాజుపల్లి టీవీ గురించి మీ దగ్గరికి డిస్కషన్ వచ్చినప్పుడు, లేకపోతే మీ ఫోన్లో వచ్చినప్పుడు ఏంటి తిమ్మరాజుపల్లి టీవీ అంటున్నారు, నిజంగా మన ఇంట్లో ఫస్ట్ టీవీగా ఉన్నప్పుడు ఇలాంటి ఎమోషన్ ఉండేదా మనకు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళని అడగండి. చాలా బాగా అనిపిస్తుంది, మీకు సినిమా బాగుంటుంది. సో చాలా 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 బాగుంటుంది తిమ్మరాజుపల్లి టీవీ. తప్పకుండా మిస్ అవ్వద్దండి. April 17th మీ ఫ్యామిలీ అందరితో సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అంతేనండి, థ్యాంక్ యూ. అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ నాకు చెన్నకేశ్వర రెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి అంటే పిచ్చి కోసేసుకుంటాను నేను. వేరే సినిమాలో గెటప్ వేద్దాం, ఒక చెన్నకేశ్వర రెడ్డి గెటప్ అని చెప్పి మొత్తం ప్రిపేర్ అయ్యాను. ఆ సినిమా కొంచెం డిలే అవుతుంది. ఆ సినిమా ప్రస్తుతానికి అంటే నేను రాసుకున్నది అది చెయ్యట్లేదు ప్రస్తుతానికి. ఈరోజు ఖచ్చితంగా ఇంతమంది వస్తున్నప్పుడు నేను ఏ గెటప్ వేయాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి చెన్నకేశ్వర రెడ్డి అన్న, నరసింహానాయుడు అన్న, సమరసింహారెడ్డి అని చెప్పి ఏదో అలా ప్రయత్నించాం. తప్పులు జరిగింటే క్షమించండి, మీసాలు పెట్టుకోలేకపోయాను, రేపు వేరే షూటింగ్ ఉంది కదా దానివల్ల. సో థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్క హీరోకి, ఆల్ మై వింటేజ్ హీరోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆల్ అవర్ చైల్డ్హుడ్ మెమరబుల్. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందరికీ. April 17th డోంట్ మిస్ ఇట్. ట్రైలర్ ఒకసారి చూడండి, ఒక్క 10 నిమిషాలు, ఈ కొత్త వాళ్ళందరి కోసం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఒకసారి ట్రైలర్ చూడండి. మళ్ళీ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెన్నై లవ్ స్టోరీ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ ఫర్ గుర్తుందా సాంగ్ 8 million క్రాస్ అయిపోయింది. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో. అండ్ వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా. సో మా డైరెక్టర్ని అండ్ అలానే డిఓపిని, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని అండ్ అలానే హీరోయిన్ని రితికేష్ గారిని